హాయ్ అండి. వైజాగ్, అరకు ప్లాన్ చేస్తున్నారా మాన్సూన్‌లో? మేమైతే 4 డేస్, 3 నైట్స్ ట్రిప్ అయితే వేసేసాము. నేను, మా అబ్బాయి, మా ఆయన ముగ్గురమే ప్లాన్ చేసుండే యాక్చువల్‌గా. బట్ మా అన్నయ్యకు అన్నవరంలో మొక్కుంది అండి. అంటే వ్రతం చేసుకుంటా అని చెప్పేసి అన్నాడు. అనుకోకుండా కాల్ చేశాడు. నాకిలా మొక్కుంది వెళ్దామా బావ అంటే, సో అన్నయ్య మేము కూడా వెళ్దాం అనుకుంటున్నాము. వైజాగ్ వెళ్ళాలని మా అబ్బాయి ఎప్పటినుండో గోల చేస్తున్నాడు. సో వెళ్దాము అని చెప్పేసి అనుకుంటున్నాము అంటే, సరే పద అందరం కలిసి వెళ్దాము అంటే, మా అమ్మ నాన్న కూడా ఎప్పుడు అడిగినే ఉంటారు మాతో పాటు వద్దామని చెప్పేసి. సో అందరం ప్లాన్ చేసాము. మా చెల్లి వాళ్ళు పాపం మిస్ అయిపోయారు. వాళ్ళు మా మరిది గారికి లీవ్ ఇవ్వనన్నారంట. సో మేము ముగ్గురం 3 ఫ్యామిలీస్ కలిసి కార్లో బై రోడ్ ట్రిప్ వేసేసాము. సో ట్రైన్ అనుకున్నాము. బట్ ట్రైన్ అంటే ట్రైన్ ఎక్కి దిగినాక కూడా మళ్ళీ వైజాగ్లో సో అక్కడ కూడా వెహికల్ మాట్లాడుకొని వెళ్ళాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి ఇక్కడ నుండి వెహికల్ మాట్లాడుకొని వెళ్తే చాలా చూసినట్టు ఉంటుంది, ఏం మిస్ కాకుండా ఉంటాము. మనం ట్రైన్ మాట్లాడుకుంటే చాలా మిస్ అయిపోతాము అనిపించింది మాకైతే. సో వెహికల్ మాట్లాడుకొని వెళ్ళిపోయాము. ఫస్ట్ శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకొని నెక్స్ట్ ద్వారకా తిరుమల అండి. ఇక్కడ ఫోన్స్ నాట్ అలౌడ్. సో మొబైల్స్ అన్నీ లాకర్లో పెట్టేసుకున్నాం కాబట్టి ఓన్లీ బయట వరకే తీసేసాను వీడియో. ఇక్కడ కొంచెం సాటర్డే వెళ్ళాం మేము. కొంచెం రికమెండేషన్ అయితే కావాల్సి వచ్చింది మాకైతే. ఎందుకంటే మళ్ళీ మేము అన్నవరం వెళ్ళాలి, అన్నవరంలో దర్శనం చేసుకొని వ్రతం చేసుకొని మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోవాలి. సో ఇలా కొంచెం రికమెండేషన్ అవసరం వచ్చేసింది. శనివారం ఫుల్ రష్ ఉన్నారండి, మామూలుగా లేరు. అప్పటికి ఒక 1 అవర్ పట్టింది ఆ దర్శనం కూడా. చాలా రష్ ఉంది, చాలా పెద్దగా ఉంది టెంపుల్. ఆల్రెడీ వెళ్ళొచ్చాము మేము, మా డాడీ వాళ్ళు కూడా వెళ్ళలేదు. సో వెళ్ళే దారిలోనే కాబట్టి చూసుకొని వెళ్తాం కదా. అన్నవరం చేరుకున్నామండి మేము, ద్వారకా తిరుమల చూసుకొని అన్నవరంలోనే లంచ్ చేసేసాము. ఇది కూడా చాలా బాగుంది అండి. అంటే అది హోటల్లో ఓకే బాగుంది. నేను ఫోటో కూడా పెట్టాను చూడండి. నెక్స్ట్ మనం వ్రతం చేసుకున్నాం చూసేయండి. వ్రతం చేసుకొని అక్కడ నుండి మళ్ళీ మా రూమ్కి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయ్యి ప్యాక్ చేసుకొని మళ్ళీ వైజాగ్ స్టార్ట్ అయ్యాము. వైజాగ్ స్టార్ట్ అయితే మధ్యలో స్టీల్ ప్లాంట్ దగ్గరలో విలేజ్ విస్తా అని చెప్పేసి కనిపించింది. సో డిన్నర్ చేయాలి కదండి, డిన్నర్ చేసి మళ్ళీ రూమ్కి వెళ్ళాలి అంటే డిన్నర్ చేసి, ఇది అంబియన్స్ అయితే చాలా బాగుంది. స్టీల్ ప్లాంట్ దగ్గరలో ఉంది, చాలా బాగుంది. ఫుడ్ కూడా చాలా బాగుంది అండి. మీరు స్టీల్ ప్లాంట్ దగ్గరలో అయితే ఇది రెస్టారెంట్కి వెళ్ళండి, విజిట్ చేయండి, చాలా బాగుంది. అండ్ ఇది డే 1 అండి. డే 2 ట్రిప్ నేను పెడతాను, చూసేయండి. థ్యాంక్ యూ ఆల్. తప్పకుండా చూసేయండి. నా 4 డేస్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను నేను. తప్పకుండా చూడండి, మిస్ చేసుకోకండి వీడియోస్. అండ్ ఈ ప్లాన్ ఎవరికైనా ఉంటే మాత్రం తప్పకుండా ఇలా ప్లాన్ చేసుకోండి. ఇది వచ్చేసి వైజాగ్లో మేము హారిక రెస్టిన్ అని చెప్పేసి గురుద్వారా దగ్గర ఉందండి, సీతమ్మ ద్వారా. అక్కడ తీసేసుకున్నాము రూము. మేము ఇంతకుముందు ఉంటుండే వైజాగ్లో. సో అది. థ్యాంక్ యూ ఆల్.